హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జిఆర్బి ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం నిన్న పిహెచ్ వాల్యూస్ అంటే మనం చెప్పినాం కదా 60 డేస్, ఓకేనా, 60 టాపిక్స్, ఓకేనా. దీంట్లో నుంచి ఒక 20 నుంచి 25 మార్క్స్ వరకు రావచ్చు ఫ్రెండ్స్. ఓకే, అంటే అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టాటిక్స్ వైజ్గా ఉంటుంది. అయితే నిన్న మనం పిహెచ్ వాల్యూ అనేది డిస్కస్ చేయబడింది. ఈరోజు క్యాబినెట్ మినిస్టర్స్, ఓకే. తర్వాతకి వెళ్ళి రేపు అంబాసిడర్స్ లేకుంటే కంపెనీల యొక్క సిఇఓస్ అనేది డిస్కస్ చేయబడుతుంది. అండ్ మనం రీజనింగ్ ఆల్సో 3 PM అంటే ఈరోజు 3 PMకు రీజనింగ్ ఆల్రెడీ ఈరోజు అప్లోడ్ చేయడం జరిగింది 11 PMకు, ఓకే, 11 AM. అయితే యాక్చువల్గా ఈ క్యాబినెట్ మినిస్టర్ అనేది 2 PMకు అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది క్యాబినెట్ మినిస్టర్ టిల్ అప్ టు డేట్ అన్నమాట, లాస్ట్, ఓకే, టిల్ అప్డేట్ యూజ్ఫుల్ ఫర్ ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగం అనేది పడుతుంది. అయితే మనం ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఓకేనా. ఒక సపోర్ట్ న్యూస్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అసలు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే వీడియో ఏ విధంగా ఉందో అనేది చెప్పండి ఫ్రెండ్స్, ఓకే. కామెంట్ చేయండి. నెక్స్ట్ చూద్దాం మనం. ఫస్ట్ నరేంద్ర మోడీ, ఓకే, మన ప్రధానమంత్రి ఆయన నరేంద్ర మోడీ మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, ఓకే, మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆల్ ఇంపార్టెంట్ పాలసీస్ ఇష్యూ. వీటికి అన్నిటికీ కూడా మంత్రి ఎవరంటే మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ, ఓకే. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, ఓకే, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రి ఎవరు, ఓకేనా. రక్షణ శాఖ మంత్రి ఎవరంటే శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది, ఓకే. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ కదా ఫ్రెండ్స్, కోఆపరేషన్ ఇది, ఓకే. మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్, కేంద్ర హోంశాఖ మంత్రి మరియు సహకార మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు అంటే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి మరియు సహకార మంత్రిత్వ శాఖ మంత్రి వ్యవహరించడం అనేది జరుగుతుంది, ఓకే. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ ఒక మంత్రి ఎవరంటే అమిత్ షా గారు. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, ఓకే, మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి ఎవరు, ఓకే. రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి ఎవరంటే శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ గారు రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీకు ఇది సరిగా కనబడకుండా మీ మొబైల్ ఫోన్ని ఆటో రొటేట్ మోడ్లో పెట్టండి, రొటేట్ చేయండి, ఓకే. అయితే క్లియర్గా కనబడుతుంది. అయితే మనం ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, ఓకే, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఓకేనా, ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి, ఓకేనా. ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు, ఓకే. నిర్మలా సీతారామన్ గారు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్కి వ్యవసాయ శాఖ రైతు సంక్షేమ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి ఎవరంటే నరేంద్ర సింగ్ తోమర్ గారు మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్కి మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఓకే, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఓకే. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే సుబ్రహ్మణ్యం జయశంకర్
సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అంటే గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే అర్జున్ ముండా గారు మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఓకే, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే అర్జున్ ముండా. మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఓకే, మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అంటే స్మృతి జుబిని ఇరానీ. ఓకే, స్మృతి జుబిని ఇరానీ గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్. ఓకే, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, ఆహారం మరియు ప్రజా పంపిణీ అండ్ జౌళి శాఖ మంత్రి అంటే టెక్స్టైల్ మినిస్టర్ అనమాట. ఓకేనా, పీయూష్ గోయల్ గారు టెక్స్టైల్ మినిస్టర్గా అండ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ మినిస్ట్రీగా అండ్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది పీయూష్ గోయల్ గారు. అంటే ఇంతకన్నా ముందు మనకు రైల్వే శాఖ మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్ అని అంటుండే కదా, కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, విద్యాశాఖ నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి. ఓకేనా, విద్యాశాఖ నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైన్స్కి మినిస్టర్గా ప్రహ్లాద్ జోషి గారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అండ్ బొగ్గు గనుల శాఖకి మంత్రిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఓకే, మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైన్స్కి ప్రహ్లాద్ జోషి గారు మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఓకే, మినిస్టర్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మినిస్టర్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి చిన్న మధ్యతర పరిశ్రమల శాఖ మంత్రి ఎవరంటే నారాయణ్ టటూరానీ గారు చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మినిస్టర్గా వ్యవహరించేది నారాయణ్ టటూరానీ గారు. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్ వేవ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్ వేవ్స్కి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి మంత్రిగా వ్యవహరించేది సర్బానంద్ సోనోవాల్ గారు ఓడరేవులు అండ్ షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రి. అదేవిధంగా ఆయుష్ మంత్రి కూడా ఆయుష్ శాఖ మంత్రి ఎవరంటే సర్బానంద్ సోనోవాల్ గారు. మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి. ఓకే, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కి మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సాంఘిక న్యాయముల మరియు సాధికారక శాఖ మంత్రి ఎవరంటే వీరేంద్ర కుమార్ గారు మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి మంత్రిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్కి గిరిరాజ్ సింగ్ గారు
మంత్రిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గిరిరాజ్ సింగ్ గారు మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అండ్ మినిస్టర్ ఆఫ్ సివిల్ అవియేషన్స్, ఓకే, మినిస్టర్ ఆఫ్ సివిల్ అవియేషన్స్కి విమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య ఎం సిండియా గారు విమాన శాఖ మంత్రిగా లేకుంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ స్టీల్, ఓకేనా, ఉక్కు శాఖ మంత్రిగా ఉక్కు శాఖ మంత్రి ఎవరంటే రామచంద్ర ప్రసాద్ సింగ్ గారు మినిస్టర్ ఆఫ్ స్టీల్, ఓకేనా, ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ గారు. ఓకే, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, ఓకే, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. రైల్వే మంత్రి అండ్ కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవ్ గారు మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండ్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఓకే, మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారంటే పశుపతి కుమార్ పారస్ గారు మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ జల్శక్తి, ఓకే, జల్శక్తి శాఖ మంత్రి ఎవరంటే గజేంద్ర సింగ్ షెకావత్ గారు జల్శక్తి శాఖ మంత్రిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అండ్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ న్యాయశాఖ మంత్రి ఎవరంటే కిరణ్ రిజ్జు గారు న్యాయశాఖ మంత్రిగా వ్యవహరించడం అనేది జరిగింది. ఇంతకన్నా ముందు స్పోర్ట్స్ మినిస్టర్కి, ఓకేనా, స్పోర్ట్స్ మినిస్టర్ క్రీడా శాఖ మంత్రి ఎవరంటే ఇంతకన్నా ముందు కిరణ్ రిజ్జు గారు ఉండేవారు. కానీ ఇప్పుడు కిరణ్ రిజ్జు ఈజ్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ న్యాయశాఖ మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ విద్యుత్ కొత్త మరియు పునరుత్పాదక శాఖ మంత్రి ఎవరంటే రాజ్ కుమార్ సింగ్ గారు విద్యుత్ కొత్త మరియు పునరుత్పాదకత శక్తి శాఖ మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఓకే, సహజ వాయు పెట్రోలియం శాఖ గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే హర్దీప్ సింగ్ పూరి గారు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి మినిస్టర్గా హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్కి మినిస్టర్గా మంకుష్ మాండవ్య గారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, అదేవిధంగా రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది. మంకుష్ మాండవ్య గారు. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఇంప్లిమెంట్. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఇది ఇంప్లిమెంట్ కాదు ఫ్రెండ్స్, ఇది ఎంప్లాయ్మెంట్, ఓకే, ఎంప్లాయ్మెంట్ ఇది. అయితే పర్యావరణ, అటవీ, వాతావరణం మరియు మార్పు శాఖ మంత్రి ఎవరంటే కార్మిక ఉపాధిక శాఖ మంత్రి ఎవరంటే భూపేంద్ర యాదవ్ గారు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఎవరంటే భూపేంద్ర యాదవ్ గారు.
నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరంటే మహేంద్రనాథ్ పాండే భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది. భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే. మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, పాడి పశు సంవర్ధక శాఖ మంత్రి, అదేవిధంగా ఫిషరీస్ శాఖ మంత్రిగా వ్యవహరించేది పరషోత్తం రూపాల గారు పాడి సంవర్ధక శాఖ మంత్రి, అదేవిధంగా ఫిషరీస్ శాఖ మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్కి మినిస్టర్గా జి కిషన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. సాంస్కృతిక మంత్రి, పర్యాటక శాఖ మంత్రి మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రిగా జి కిషన్ రెడ్డి గారు మినిస్టర్గా వ్యవహరించడం జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్కి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు మినిస్టర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సమాచార ప్రసార మంత్రి మరియు యువజన వ్యవహార మరియు క్రీడా మంత్రిగా అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు మంత్రిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సమాచార ప్రసార మంత్రి మరియు యువజన వ్యవహార మరియు క్రీడా మంత్రిగా అనురాగ్ సింగ్ ఠాకూర్ వ్యవహరించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవే క్యాబినెట్ మినిస్టర్స్. ఓకే, క్యాబినెట్స్ మినిస్టర్స్ 31 క్యాబినెట్స్ మినిస్టర్ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే నేను చదువుకోండి. ఓకే, చదవాల్సిందే, తప్పదు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు అట్లీస్ట్గా మీ 10 ఫ్రెండ్స్కి అయినా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఏ నైస్ డే.